సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడి నేనే చూసాను రా బాబు. అవ్వడానికి కూడా ఒప్పుకోలేదురా బాబు. ఏంట్రా ఏంటి ఫేస్లన్నీ దీనంగా పెట్టుకొని లోపల ఎవడ స్కెచ్ వాళ్ళు వేసుకుంటున్నారా? ఏమైంది? కింద చూడలేదా? ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురా చెప్తావు? ఎవడికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే అదిగో మీ మామయ్య గారు వెళ్తున్నారు. అది నిజమో కదా లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను టైం వేస్ట్? మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పారా? రారా, ఆల్రెడీ వచ్చేసాడు. మీ వాడు పైకి అలాగుంటాడు గాని గట్టోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని అన్నాళ్ళని నమ్ముకుంటావురా? ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఇంతకీ ఉంచుతున్నావా తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిడ్రా. స్పీడ్ ఉండాలిరా, స్పీడ్. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే 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 ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? ఆ జాస లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు. పైగా మంచితనమని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడాను కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? ఆయన మీదేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చూడలేదు చోటు ఖాళీ చేసి? లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో ఉద్యోగం. కరెక్ట్గా ఇవాళ 3 సంవత్సరాలు అయిందిరా కేసు నేను బస్సు ఎక్కొచ్చి 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంట్రా బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తున్నాయి. చిన్నోడా ఎవరా ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు? తాగి చచ్చిపోయి ఎదవలేరు. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడ ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెన్ సర్కిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి 4 మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి ఎలా ధైర్యం నలదైద్దురా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా ఆవిడ బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏది వస్తే చేసిపారాలి అంతే. మా బాబు బేబస్సంగా సంపాదించి పడేశాడు, కానీ అవుట్ డబ్బులు ఆడు సంపాదించుకోవాలంటాడు. ఏంటో అర్థం కాదు. ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేశాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. నా వల్ల కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేదైతే గట్టి కొట్టాలి. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకెందుకు ఉన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పాలి లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా చెప్పరా. సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్దాయన. ఏయ్
ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని జాగ్రత్తగా చూసి ఉతుకు. మరే మొన్న 1,00,000 రూపాయలు దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 1,00,000 ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు. కట్టించారు మళ్ళీ కట్టదు. దీని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా. ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది. అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళైపోద్ది. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీతనిచ్చి చేసేద్దారి. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏయ్ ఏంటి? ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్లా ఎలా? మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు జగ మనుషుడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. సీత నువ్వు విను. ఏమండి, రాత్రి లక్ష్మి తల్లి కల్లో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన 2 కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయని చెప్పిందండి. నిజమండి. సర్లే కానీ ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఓ నాగమణి, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే బారు నేను వచ్చాను నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోయినా కళ్ళారా చూశారు కాబట్టి నమ్మి తీరాలంతే. ఓ వైజాగ్ కూడా ఇక్కడే ఉన్నారు ఏంటి? మాటలు మాత్రం సూపర్ గా చెప్తావయ్యా. మొత్తానికి నిశ్చితార్థానికి ఎగ్గొట్టేశావు. అది పనా పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుళ్లాగా. మీరన్నది నిజం అవుద్దండి. ఒకవేళ అవ్వపోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. ఇవి మాత్రం బాగా చెప్తావు. కజ్జికాయలు. సీత ఎలా ఉంది అన్నయ్య గారు? అది సీత బాగుంటుంది. ఒకవేళ బాగోపోయినా అది సీత కాబట్టి బాగుండి తిరుగుతుంది అంతే. ఈ చలాకి తినమే సీత కూడా ఎంతైనా తమ్ముడు కూతురు కదా. కజ్జికాయ తింటావేంటి? ఎలా పెరగాల్సిన పిల్లరా? ఎప్పటికైనా సరే దాని ఆస్తి దానికే ఇచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆఖరిలో దాని దగ్గరే ఉండిపోవాలన్నదే నా కోరిక. కానీ సీతను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ముసలోడు పట్టుదల. ఈడా ఉద్యోగం అని తాడు బొంగరం ఎక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ సీతనాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని కాళ్ళు చేతులు ఆటలేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కూడాను. అబ్బే ఆ మనుషులు మారరండి. బతుకు తెరువు తెలియక రూపాయలు లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేకపోతే ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం. ఏది మంచి ఏది సెడ్ అంటే ఎక్కడ తెగుద్ది? 1,00,000 కోట్లు స్కామే జరిగిపోయిందని పేపర్లో అయితే వీటి గురించి పట్టించుకోవా, వాళ్ళ కోపాల పౌరుషాల గురించి పట్టించుకోవా? మారిపోయినాయండి రోజులు. అవి కవు మారిపోయినాయి. ఇప్పుడంతా విజన్ ఉండాలి. అందుకే వాళ్ళు అలాగున్నారు, మనం ఎలాగున్నాం. చెప్పాను మా తమ్ముడికి సెలెక్ట్ చెప్పినట్టు, ఓరు బాబు వద్దురా మనకు సంబంధం అంటే విన్నాడా? ఏమైంది? అదిగో సీత పుట్టింది, వాళ్ళ అమ్మా నాన్నని మింగేసింది. ఇప్పుడు చెప్పమంటారా? దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. వదిలేండి. అలా అని చెప్పి మా రేలంగన్నయ్య గారిని పెళ్లికి పిల్లడం మానేస్తారా ఏంటి? ఏటది? ఆహ్వాన పత్రిక. అదే పట్టుకెళ్ళవా? సీత నెమ్మదిగా ఈ శుభలేఖ ఎవరిదే? చాలా ఖరీదుగా కనపడుతుంది. ఎంత అయిందో గాని. ఈ శుభలేఖ ఎవరిదో నీకు తెలుసు? అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాడుతున్నావు కదా. ఏంటి మీదరు నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు. ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్ర భాషలు ఎవరితోనూ పంపిస్తే వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోతుంది, మన ఇంట్లో అవట్లేదని నీకు బాధగా ఉంది కదా అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే. అన్ని ఎలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? పుట్టిన 3 నెలలకే అమ్మా నాన్న చనిపోతే సొంత తమ్ముడు కూతురు అని కూడా చూడకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేశారు.
చిన్ని కాలేజ్ సీట్ కోసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్తారేమోనని వాళ్ళ ఇంటికి వెళ్తే పరాయి వాళ్ళ పెద్దోడిని 4 గంటలు నిలబెట్టారంట. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఎప్పుడైనా మన మనుషులా చూసారా? పోనీ లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చీర కట్టుకొచ్చింది, ఏం నగలు పట్టుకొచ్చింది, ఎవడికి కావాలంట? పెదోడా పెదోడా, ఇదిగో ఆయన వచ్చారు, ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. ఏ రా, ఇక్కడే ఉన్నావా? బెజోడ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిదేంట్రా, మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు. నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయి వాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం. వాళ్ళు ఎక్స్ట్రాలోను. అయినా వాళ్ళ లిస్టులో నేను ఎప్పుడో తీసాను. మంచోడ్రా బాబు, లిస్టులు తీసేయడాలు మాటలదేముందిరా, మనుషులు ముఖ్యం కానీ. అలా కాదు కాని మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్ళిలో ఉంటే చెప్పండి, మా ఇద్దరం వెళ్తాం. ఏయ్ మేము వెళ్ళాం. చూసారా, వాడు నా పెద్ద కొడుకు, అందుకే వెళ్ళనన్నాడు. వాడు నేను ఒకటే. ఏట్రా, చిన్నోడు ఉన్నాడుగా, ఆడిని పంపిద్దాం. వాడిని పంపించండి. వాడికి ఆ మందకి కరెక్ట్ గా సరిపోతుంది. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిద గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే, కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వసే బాగుండం వచ్చాడు. రాకెక్కడ పోతానే. వదలరా. సన్నపడిపోయింటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా, నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురికెత్త నాకు. చూడు 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 చూడు, ఆయన చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటది బా, అన్నారం ప్రసాదం. ఆకులు కూడా నాకే అనిపిస్తుంది. బిస్కెట్ బిస్కెట్ 20కి 3 బిస్కెట్ 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 అండి బిస్కెట్. ఇదే మన కోచ్, రండి. ఏమా అది టివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే, ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికి చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. రథం బాగా జరిగిందా? సరే సరే. ఏమండి, ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే, పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. తీసి నిజంగానే పాడేస్తాంటావా? మీరిద్దరు కలిసి పాడేండి రా. చిన్నోడా, ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. వస్తా చూడే. నేను చేతికిస్తే గాని తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. ఉసే నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. చంపేస్తాను బాగుంటుంది. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. వాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడు మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. అదిగో కనపడుతుందిగా బాగున్నావు. ఆ బోండా ఉంది. నేను అంటాను, నువ్వు అన్నాను తెలిసిందనుకో, ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అరుందట్టేప తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మావాడు.
టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. మర్చిపోయినట్టు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడి వెళ్ళిపోయినా చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీచి ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయా? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు. నువ్వు అప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారా? ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది? ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. సీతమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో? చిన్నోడా పెద్దోడా? ఎవర్రా? నాకెవరు లేరు. నాకెవరు లేరు. ఏడుపు మొగం ఏంటే? ఇట్రా చూడు, చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావు ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ. ఏంటే చూడు ఎలా కనిపిస్తున్నావు. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకల ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా